ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి అయితే శ్రీరామనవమి రాగానే మేము ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. అక్కడ ఇలా తాటాకులతో పందిరి వేసేవారు. సమ్మర్ కదా, అందుకు విజనగారులు ఇచ్చేవారు. అన్నిటికన్నా మెయిన్ పానకం అన్నమాట. పానకం కూడా ఇచ్చేవారు. తాటాకులతో పందిర్లు భలే ఉంటాయి కదా. ఇక్కడైతే శ్రీరాములు వారిది కళ్యాణం అవుతుంది. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఇదిగో ఇక్కడే పానకం ఇస్తున్నారు అనమాట. బాగుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో తెలియదు కానీ విజయనగరంలోని రామనారాయణం టెంపుల్ అని ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ గుడి ఆకారమే రాముడి బాణంలా ఉంటుంది. చూడండి, ఆ గుడిలో రాముడు సీత లక్ష్మణులు. అండ్ ఆ గుడి మొత్తం రామాయణం స్టోరీ అంతా అక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఆ గుడి మెయిన్ అట్రాక్షన్ ఈ హనుమాన్ స్టాట్యూ అనమాట. 60 feet ఉంటుంది. ఈవినింగ్ ఆఫ్టర్ 6 లేజర్ షో వేస్తారనమాట హనుమాన్ స్టాట్యూ మీద. మొత్తం రామాయణం స్టోరీ అంతా వేస్తారు. అండ్ అయోధ్య రామ మందిరం, దీనికి మాత్రం ఎప్పుడైనా ప్లాన్ చేయాలి, కన్ఫామ్గా వెళ్ళాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.